హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎప్పుడైనా ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు ఇలా గార్లిక్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకొని తింటే మనకి ఇంట్లో అందరికీ నచ్చేలా తినేయచ్చు. లంచ్ బాక్స్కైనా, డిన్నర్కైనా, లంచ్కైనా ఎప్పుడైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడ్డానికి సింపుల్గా ఉన్న తినేటప్పుడు హోటల్ స్టైల్లో ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లో 2 ఇలాచీని, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు 2, సాజీరా 1/2 టీ స్పూన్ని యాడ్ చేసి దీంట్లో బిర్నీస్ ముక్కల్ని తీసుకుంటున్నాను. క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సో వీటిని 2-3 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక పొడి పొడి ఆడుతున్న రైస్ని వండి పట్టి తీసుకున్నాను. నేనైతే బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. ఇలా పొడి పొడిలా వండి తీసుకుంటే మనకి రైస్కి బాగుంటుంది. సో రైస్ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం షుగర్ని యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మీ దగ్గర అంజూరా పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రైస్కి ఇంకా బాగుంటుంది. సో దీంట్లో నేను సోయా సాస్ని 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకుంటున్నాను. మనకి ఈ ఫ్రైడ్ రైస్ అనేది గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం బిర్నీస్ని యాడ్ చేస్తున్నాను నేను లాస్ట్కి. సో ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మనకి కలర్ఫుల్గా కనిపించడం కోసం, సో పుల్లగా తినాలి అనుకుంటే ఈ ఫ్రైడ్ రైస్కి ఇలా ఒక లెమన్ చెక్క జ్యూస్ని పిండేసుకుంటే మనకి గార్లిక్ రైస్ అనేది టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది రైస్కి అంతా పట్టేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో సర్వ్ అవుట్ చేసుకొని మనకి ఎప్పుడైనా ఏదైనా కొత్తగా తినాలనిపిస్తే చాలా సింపుల్గా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకొని తింటే కలర్ఫుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా చేసి పెడితే. సో మనకి వేడి గార్లిక్ రైస్ని రెడీ అయిపోయింది కదా. సో ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.